వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పై కేంద్ర ఎన్నికల కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అటెస్టెంట్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపింది. ఆ అధికారి పేరు, హోదా, సీల్ లేకపోయినా ఆ ఓట్లను కౌంటింగ్ చేయాలని స్పష్టతనిచ్చింది. దీంతో గతంలో హైకోర్టులో వేసిన మెమోను సిఈసి వెనక్కి తీసుకుంది. ఈసీ సూచనలతోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని సిఈసి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే గతంలో సిఈసి జారీ చేసిన మెమోపై వైసీపీ హైకోర్టులో పోరాటం చేస్తుంది. అయితే తాజాగా ఈసీ సూచనలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ మెమోలను వెనక్కి తీసుకోవడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనిపై ఇవాళ వైసీపీ మళ్ళీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిఈసి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ ఫైనల్ అని స్పష్టత ఇచ్చింది. పేరు, హోదా, సీల్ లేకపోయినా ఆ ఓట్లను కౌంటింగ్ చేయనుంది. దీనిపై వైసీపీ ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ పిటిషన్లపై తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అవగాహన లేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని మండిపడుతోంది. ఈసీ ఇచ్చిన సూచనలను స్వాగతించింది. బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అటెస్టెంట్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపింది. ఇక తాజా అప్డేట్కి సంబంధించి పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహార శైలికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీలో కొంత అయోమయం, ఆందోళన అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా 3 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక గెజెట్ విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా అధికారి సంతకం ఉన్నా పర్లేదు, సీలు కానీ స్టాంపు కానీ లేకపోయినా కానీ ఖచ్చితంగా వాటిని పరిధిలోకి పనికొస్తాయి, వాటిని కౌంటింగ్కి తీసుకుంటామని చెప్పి స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా మళ్ళీ 2 రోజులు తిరగకముందే వైఎస్ఆర్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఒక మెయిల్ పెట్టడం జరిగింది. ఈ మెయిల్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా పంపడం జరిగింది. సో రాష్ట్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ మెయిల్ పెట్టడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణకు అనుగుణంగా మరికొన్ని సూచనలు చేస్తూ కూడా మరొక మెమోని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఒక మెమో ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే పై స్థాయి వారు ఎవరైతే ఒక గజెట్ కానీ ఒక మెమో కానీ ఇస్తారో ఆటోమేటిక్గా క్రింది స్థాయి వారు ఇచ్చినది ఖచ్చితంగా కూడా అది ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అది ఇన్వాలిడ్ అవుతున్న నేపథ్యంలోనే నిన్న వైఎస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్ ఏ రకమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దాన్ని ప్రపోజల్ చేసుకొని మాత్రమే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర హైకోర్టులో కూడా ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి దీన్ని అత్యవసరంగా విచారించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. పిటిషన్ విచారణకి ధర్మాసనం కూడా స్వీకరించింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక మెమో ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆటోమేటిక్గా ఏదైతే తాము ఒక మెమో ఇచ్చామో ఆ మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ విత్డ్రా చేసుకుంటున్నామంటే రాష్ట్ర ఎన్నికల సంఘం విత్డ్రా చేసుకుంటుంది, కానీ హైకోర్టులో వాళ్ళు ఎటువంటి మెమో దాఖలు చేయలేదు. ఎన్నికల సంఘం ఎటువంటి అంశాన్ని కూడా హైకోర్టుకు వెళ్ళలేదు. సో హైకోర్టులో ఎక్కడా కూడా విత్డ్రా చేసుకోవటం కానీ లేకపోతే హైకోర్టులో మెమో వేయటం కానీ ఎక్కడా కూడా చేయలేదు. కానీ దీనిపై అవగాహన లేని కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మెమోని విత్డ్రా చేసుకుంది, ఎన్నికల సంఘానికి టీడీపీకి ఎదురు దెబ్బ అంటూ కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. దీనిపై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి అయితే మెమో జారీ చేసి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందో వాటినే తాము తూచా తప్పకుండా అమలు చేస్తాం, ఎక్కడా కూడా వేరే రకమైన అంశానికి తావు లేదు అని చెప్పి స్పష్టమైన ప్రకటన జారీ చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం మెమోని విత్డ్రా చేసుకుంటున్న నేపథ్యంలో మీ పిటిషన్ ఇన్వాలిడ్ అవుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం కూడా వైఎస్ఆర్సీపీకి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కూడా దీనికి సంబంధించి తాము కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా న్యాయస్థానాన్ని చెప్పడం జరిగింది. కానీ న్యాయస్థానం మీరు పిటిషన్ వేసి అంటే ప్రస్తుతం వెకేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మీరు పిటిషన్ వేయాలంటే ఈ రోజు ఇప్పట్లో మాత్రమే వేయాలి, తర్వాత అయితే మాత్రం మళ్ళీ 2-3 రోజుల వరకు కుదరదు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం కూడా వైఎస్ఆర్సీపీకి చెప్పడం జరిగింది.
సో ఈ నేపథ్యంలో వారు నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఎటువంటి పిటిషన్ని ఏపీ హైకోర్టులో దాఖలు చేయలేదు. సాధారణంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక రకమైన మార్గదర్శకాలు కానీ గైడ్లైన్స్ కానీ మెమో కానీ ఆర్డర్ కానీ ఇచ్చిన తర్వాత దానిపై ఏ రకమైన ఫైట్ చేసే అధికారం సాధారణంగా న్యాయస్థానాలకు కూడా ఉండే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. సో కేంద్ర ఎన్నికల సంఘమే గజెట్ విడుదల చేసిన నేపథ్యంలో దీనిపై వెళ్ళినా కానీ హైకోర్టులో ఎటువంటి న్యాయం జరగదనేది వైఎస్ఆర్సీపీకి కొంతమంది న్యాయ నిపుణులు సూచనలు సలహాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేయలేదని చెప్పి కూడా మనకైతే సమాచారం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఇంకా 2 రోజుల తర్వాత ఒకవేళ దీనికి సంబంధించి పిటిషన్ వేస్తుందా, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తర్వాత దానిపై పోరాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దాని మీద పోరాడితే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వారికి డైరెక్షన్స్ కూడా ఇస్తుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘమే డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా న్యాయస్థానానికి వెళ్ళినా కానీ దానిపై ఎటువంటి ప్రయోజనం ఉండదనేది న్యాయ నిపుణుల భావన. మరి వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి కొంత అవగాహన లేని లోపంతో ఇబ్బందులు పడుతున్నట్లు కూడా టీడీపీ ప్రధానంగా అయితే ఆరోపిస్తోంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ శివ.